హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. రిసార్ట్ విత్ రివర్ వ్యూ పాయింట్. ఇది ఎక్కడో కాదు, కర్ణాటకలో ఉన్న శివన్ సముద్ర వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈ రోజు అయితే నేను మా టీం వాళ్ళతో అక్కడికి వెళ్ళబోతున్నా. సో మేమందరం కలిసి సిల్క్ బోర్డ్ మీట్ పాయింట్ గా ఫిక్స్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ అంతా 6 కల్లా మేమంతా సిల్క్ బోర్డ్లో అయితే కలిసాము. మేము మొత్తం 9 మెంబర్స్. మా దగ్గర 3 కార్స్ ఉన్నాయని చెప్పి కార్కి 3 పర్సన్స్ గా అయితే డివైడ్ అయ్యాము. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఉడిపి హోటల్ దగ్గర స్టాప్ చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. పక్కనే టెంపుల్ అయితే ఉంది. సో మేము అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ని అయితే విజిట్ చేసాం. ఇక టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాం. సో మొత్తానికి మా జర్నీ అయితే అలా సాగిపోతూ ఉంది. వసంత్ బ్రో, I am not coming in your vlog. say hi bro. Hey. I'll give copyright strike against you, man, if you use us. నేనైతే మా వసంత్ బ్రోతో ముచ్చట్లయితే పెట్టినా, అది మా సంజీవ్ బ్రోకి సోదిలా అనిపించిందేమో. గాడి 120లో కొడుతున్నాడు. అందుకే నియర్లీ 120 కిలోమీటర్స్ జర్నీ అవ్వడంతో టీ తాగాలని ఉంది. మేము వెళ్ళే రూట్లో మంచి టీ స్టాల్స్ కోసం అయితే చూస్తూ ఉన్నాం. కరెక్ట్గా ఆ టైంకి ఎడారిలో ఉన్న వారికి వాటర్ బాటిల్ దొరికితే ఎట్లుంటుందో మాకి అట్లా టీ స్టాల్ అయితే కనపడింది. ఇక చలో అని చెప్పేసి వెళ్ళి వెంటనే టీ తాగి స్టార్ట్ అయ్యాం. మా రఘుబ్రో అయితే ఉత్సాహంతో ఊగిపోతున్నాడు. ఆ రిసార్ట్ పైన అయితే చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడు. చూద్దాం మా రఘుబ్రో ఆశలు ఎలా ఉంటాయో. మొత్తంకి శివన్ సముద్రకి అయితే రీచ్ అయ్యాం. ఇక అక్కడి నుంచి రిసార్ట్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. యాక్చువల్లీ శివ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది అక్కడ. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఏషియన్స్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. అది 1902లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది సైట్ ఫర్ పవర్ జనరేషన్. అండ్ మెయిన్గా ఇక్కడ కావేరీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. మొత్తానికి ఆత్మవేద రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాము. బగ్గి అయితే ప్రొవైడ్ చేశారనమాట రిసార్ట్ వాళ్ళు. మేమున్నే ప్లేస్ నుంచి మా రూమ్ దగ్గరికి లగేజ్ తీసుకొని వెళ్ళడానికి. సో ఆ లగేజ్తో పాటు నేను కూడా ఆ బగ్గిలో కూర్చున్నా చూద్దామని చెప్పి. సో ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఉంది. ఈవెన్ ఫ్లవర్సే కొంచెం వాడిపోయాయి. ఇక మనమైతే మొత్తానికి రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇది మా రూమ్. ఇలాంటి రూమ్స్ మేము 3 అయితే బుక్ చేసాం. ఈచ్ రూమ్కి 2 పర్సన్స్. ఫర్ ఈచ్ రూమ్ 9,000 పర్ డే అండ్ 3 times ఫుడ్. నాకైతే వ్యాలిడ్ కాదనిపించింది. ఎందుకంటే రూమ్స్ కూడా అంతా ఓకే. ఏసీ, ఒక మినీ ఫ్రిడ్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుడ్ కూడా ఓకే. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నేనైతే నేచర్ లవర్ కాబట్టి నాకైతే ఇంకా చాలా బాగా ఉంది. స్విమ్మింగ్ పూల్లో అలా రిలాక్స్ అవుతున్నారు మా వాళ్ళు. ఇక కపుల్స్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది వచ్చారు. ఇక మా వాళ్ళు అయితే తిని సెటిల్ అయితే ఆడుతున్నారు. మేబీ ఇద్దరిని ఒలింపిక్స్ కూడా పంపించవచ్చు. రిసార్ట్ వాళ్ళు అయితే మీరు నైట్ వాటర్లోకి వెళ్ళకండి, ముసలు ఉన్నాయి, ముంగిసలు ఉన్నాయి అని చెప్పినారు. సో నాకైతే వాటిని చూడాలని చాలా ఆశ అనమాట. అంటే తుత్తారనమాట వాటిని చూడాలని. సో నేనైతే రిటర్న్ వెళ్లే లోపు వాటిని ఎట్లాగైనా సరే చూసి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యాను. పాపం మా రఘుబ్రోకి వచ్చిన కష్టాలు అయితే ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే వేరే వాళ్ళకి కాల్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. చాలా దూరం అయితే వెళ్ళాడు, కానీ సిగ్నల్స్ అయితే రావడం లేదు. ఇంకా ఆఖరికి ఇలా అయితే కాదని చెప్పేసి ఆఖరికి మొబైల్ పైకి ఎత్తాడు సిగ్నల్స్ వస్తాయని చెప్పేసి. అయినా కూడా మా రఘుబ్రోకి అయితే సిగ్నల్స్ రాలేదు. ఆలోపు మనకైతే మంచి స్నాక్స్ అయితే వచ్చాయి. అవి తిని నేనైతే ఫొటోస్ తీద్దామని చెప్పేసి కెమెరా తీసుకొని వాటర్లోకి అయితే పోయా. మంచి బర్డ్స్, ఫిషెస్ ఫొటోస్ అయితే తీసా. అవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి మెన్షన్ చేసి ఉంటుంది. మీరు వెళ్ళి డిఎం చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. అలానే డే అయితే ఎండ్ కాబోతుంది. మా రఘుబ్రో అయితే షటిల్ ప్లేయరే అనుకున్నా, కానీ మా రఘుబ్రో సింగర్ కూడా. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక నైట్ అయితే నేను వీడియో తీయలేదు, నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇక మాకు కూడా కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి అని చెప్పేసి మేము కూడా అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నా మొబైల్కి అయితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కింది, కానీ మాకైతే ఎక్కలేదు. సో మేమైతే ఛార్జింగ్ కోసం టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాం. ఇక అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాము. ఇక నేను చెప్పా కదా, నేనైతే మొత్తానికి ఆ ముంగీసని అయితే చూసా. మీకు కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అదో అక్కడ వీడియోలో చూడండి, క్లియర్గా కనపడుతుందా? అది ముంగిస అనమాట. నేను నైట్ కూడా చాలాసార్లు ట్రై చేసే దానికోసం, కానీ అది కనపడలే. మార్నింగ్ కనపడింది నాకు అది. మొత్తంకి మా టీం వాళ్ళతో ఒక మంచి పిక్ అయితే తీసుకున్నాం, గ్రూప్ పిక్. నాకు కొంచెం సోకులు ఎక్కువ కాబట్టి నేనైతే చాలా పిక్స్ అయితే తీసుకున్నా.
నేనైతే ఫుల్ హ్యాపీ. మంచి పిక్స్ అయితే తీసుకున్నా, మంచి మెమొరీస్ అయితే గ్యాదర్ చేసుకున్నా. ఇక రిటర్న్ స్టార్ట్ అయ్యాం. 120 కిలోమీటర్స్ రిటర్న్ అవ్వాలి కాబట్టి మిడిల్లో లంచ్కి అయితే ప్లాన్ చేసామన్నమాట. మా ప్రశాంత్ బ్రో అయితే లోకల్గా అనమాట. చాలా రివ్యూస్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కనుక్కొని ఒక మంచి రెస్టారెంట్ అయితే సజెస్ట్ చేశాడు. సో మేము కూడా అదే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వైశాలి రెస్టారెంట్ అని చెప్పేసి వెళ్ళాం. సో లంచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం పెట్టిన అమౌంట్కి వ్యాలిడ్ అనమాట. వర్త్ వర్మ వర్త్. ఇక అదే సైడ్కి బర్డ్స్ ర్యాబిట్స్ అయితే పెట్టినారు. ర్యాబిట్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఆ ర్యాబిట్ని చూస్తానే అస్సలు తినాలనిపించలేదన్నమాట. నేను వీడియో తీసుకుంటే ర్యాబిట్ వాళ్ళమ్మ నాకెళ్ళే చూస్తుంది, వీడియో వర్ర గుట్లే కాదు నన్ను వీడియో తీసుకుంటా అని చెప్పేసి. ఇక మొత్తానికి అయితే మా వీకెండ్ ట్రిప్ ఇలా కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. అంతవరకు కీప్ వాచింగ్. టాటా బాయ్, సీ యూ.